రుషిలు పడుకోవడానికి రమ్మంటే రాలేదు. బ్యాడ్ బాయ్. ఇది గుడ్ బాయ్. ముద్దు పెట్టేసి దీనికి నిద్రపుచ్చేస్తాం. పడుకో, నువ్వు పడుకో. రుషిలు వద్దులే, అవసరం లేదు. రుషిలు పడుకో, నువ్వు పడుకో, పడుకో. గుడ్ బాయ్. పాండా ఈజ్ గుడ్ బాయ్. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. వస్తావా, రావా? పడుకుంటావా? కుల్లుడు పాండా పడుకోయిందని. పడుకుంటావా వద్దా? ఓకే, పాండా పడుకుంది. గుడ్ బాయ్ పాండా. గుడ్ బాయ్ పాండా. గుడ్ బాయ్. పాండా ఈజ్ గుడ్ బాయ్. ఏం అవసరంలే, నువ్వేం అవసరంలే. నువ్వు ఆడే ఉండు. పడుకుంటుంది కదా పాండా, నువ్వు పడుకో కదా. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. పడుకో పాండా, పడుకో. మంచి పాండా. రుషిల్ బ్యాడ్ బాయ్. బ్యాడ్ బాయ్. బ్యాడ్ బాయ్. బ్యాడ్ బాయ్. నువ్వే. పండుకోయింది కదా పాండా. పాండా పండుకోయింది కదా. నువ్వు పడుకోమంటే పడుకోలే. పడుకుంటావా చెప్పు. పడుకున్నాడు రుషిల్. తప్ప ఈరోజు బాల్ దొరికిందని బాల్ పెట్టుకున్నాడు. పాండాని పడేసినాడు. పాండా ఫీల్ అవుతుంది. రుషిల్. పాండాని పెట్టుకోవా? ఎన్ని రోజులు దాన్ని పెట్టుకొని ఇప్పుడు పడేస్తే ఫీల్ కదా. పడుగా. బాల్ ఒళ్ళో పెట్టుకొని మరి నిద్రపోయినాడు అప్ప రుషిల్. ఇంత బబుల్ గమ్లో ఇంత పొడుగున్నట్టు నాలో ఎంతో ఉంది. కొని ఇంకా కనీసం 20 నిమిషాలు కూడా కాలే. పక్కన వాళ్ళు ఏదో మాట్లాడుకుంటా అంటే లేచి కిటికీలో ఉండి తొంగి చూస్తున్నాడు. కనీసం అర్ధ గంట అన్నా పడుకోవాలి కదా. బాల్ పడేసినావా? ఆడుంది బాల్. ఆడలేదు పని బాల్. ఇంట్లో పడుకోవడం కాదు, మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? దేశం కాలిపోతుంటే ఇంట్లో కూర్చుంటారా?